వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలోని అన్నారం రోడ్లో భద్రకాళి అమ్మవారికి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. భవానీ మాత మాలాధరణ వేసుకొని భద్రకాళి అమ్మవారికి ఎంతో ఘనంగా పూజలు చేయడం జరుగుతుందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో కాకుండా ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది అన్నారు. ఇక్కడ వాహన పూజలు చేయడంతో ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడుతుందని ఇక్కడ భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అనఘాయ నమః, హరివల్లభాయ నమః, అశోకాయ నమః, లోకశోక వినాశన్యే నమః, ధర్మలయాయ నమః నమః, ఈశాన దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః. సంతోషయ్య గారు కోమలై శుభై నవపూజ స్వామి ఏకబిల్వం శివార్పణం శివ దుర్గా 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 అమ్మవారికి మీరు సాక్షాత్ దీపం చేయామి ధూప దీపాన్ని బుద్ధాదిని సమర్పయామి. అదే విషయం అమ్మవారు స్వయం చూస్తారా మాకు తెలిసి అంటే దాదాపు 70-80 సంవత్సరాల క్రితం నుంచి అమ్మవారి తెలిసిందని స్వయంభూ అని మరి అమ్మవారు కానీ గుంటూరు కానీ ఇక్కడ చిక్కలపల్లి వాస్తవ్యులందరూ చెప్పడం వల్ల ప్రాచుర్యంలోకి ఈ మధ్యకాలంలో అంటే ఎప్పటి నుండో అమ్మవారి ఇక్కడనే స్వయంభూ ఉంది. కానీ ప్రాచుర్యంలో లేకపోవడం వల్ల కొంత వెనుకబడి ఉంటే దాదాపు ఒక 6 సంవత్సరాల క్రితం నుండి మేము ఎప్పుడైతే అయ్యగారు ఆలయ అధ్యక్షులు వెన్నప్ప సంతోష్ శర్మ గారు నేను అయితే కొంతమంది మిత్రులను కలిసి ఉన్నటువంటి అమ్మవారిని మొత్తం కింద ఉండే రోడ్డు వైండింగ్లా లోపలి పడిపోయి ఇంతవరకు కూలిపోయింది. ఆ స్థితిలో అమ్మవారిని చూసి ఇప్పటికీ ఈ రోడ్డు వెంట నడిచే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుంటూ పోరు. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు జంగాలు మిగతా చాలా కులాల వారు కూడా అమ్మవారిని ఆరాధ్య దైవంగా కొలుచుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ దీపధూప నైవేద్యాలు లేకపోవటం వల్ల బయట నుండే మొక్కుని పోయేది. కానీ మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినామో మేము ఎప్పుడైతే కలిసి అమ్మవారిని ఇక్కడ మన నిత్యం దీపం ఉండాలని ఆకాంక్షించి మేము భద్రకాళి మాల వేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ గుడి డెవలప్ కావాలి, ఈ ప్రాంత ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఆలయ అర్చకులు సంతోష్ శర్మ గారు నేనైతే ఇంకా కొంతమంది మిత్రులను కలిసి భద్రకాళి మాలను పోతే వరంగల్ వేసుకోవాలి, లేకపోతే విజయవాడలో వేసుకోవాలి. కానీ ఇక్కడనే మేము మాలను ధరించి నవరాత్రులు దేదీప్యమానంగా అమ్మను కొలిసి నవరాత్రులే కాకుండా 365 రోజులు దీపధూప నైవేద్యాలతోటి అమ్మవారిని పూజించడం జరుగుతున్నది. భక్తులు కూడా విపరీతంగా మేము మొదలుపెట్టిన సంవత్సరం నుంచి ఇప్పటికీ 5వ సంవత్సరం దాటింది, 6వ సంవత్సరం వరకు కూడా భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు. దసరా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు, ఈ నవరాత్రి ఉత్సవాలు అనేవి నిజంగా కూడా మా జన్మ ధన్యమైంది అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి సేవలో 9 రోజులు మేము ఆ సేవలో ఉంటాము. తర్వాత 10-11 తర్వాత ఈ నెల 4వ తారీఖు కూడా ఆ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు చేసేది ఉంటుంది. ఈ విగ్రహాన్ని తొర్రూరు పట్టణంలో ఇక్కడి నుండి డప్పు వాయిద్యాలతోటి మంగళ వాయిద్యాలతోటి మరి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని టౌన్ మొత్తం తిరిగే కార్యక్రమం ఉంటుంది. ప్రతిసారి చేస్తున్నాము, ఈసారి కూడా బ్రహ్మాండంగా చేయాలనే సంకల్పంతో ఉన్నాము. కాబట్టి భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని 4వ తారీఖు నాడు ఈ ఉత్సవం ఏదైతే ఉన్నదో దానికి అందరూ సహకరించి అందరూ రావాలని మనస్ఫూర్తిగా భద్రకాళి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.